అవినీతిని దేశంలో సీరియస్గా తీసుకునేది అబోవ్ మిడిల్ క్లాస్ ఇల్లే. అబోవ్ మిడిల్ క్లాస్ కూడా పట్టించుకోరు, మిడిల్ క్లాస్ మాత్రం పట్టించుకుంటారు. లేబర్ పట్టించుకోరు, ధనికులు పట్టించుకోరు. బట్ దాని ద్వారా జరిగేటటువంటి అరెస్టులు కేసుల విషయంలో వేధింపులు అని ఫీల్ అయ్యే సింపతి మాత్రం పెరుగుతుంది. ఒకప్పుడు ఎమర్జెన్సీ పెట్టి దాదాపుగా 3 ఏళ్ల పాటు ప్రజల్ని నానా తిప్పలు పెట్టినటువంటి ఇందిరాగాంధీని అరెస్ట్ చేయగానే సింపతి వచ్చి గెలిచేసింది. కాకపోతే మొన్న కేజ్రీవాల్కి అది రాలేదు. కాకపోతే సుదీర్ఘకాలం పాటు ఆయన పరిపాలించడం వల్ల వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత. ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ ఆర్జేడీలకి సొంత కుటుంబాలే ముఖ్యమంటూ ఓ పక్కన ఆర్జేడీని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఆ లాలూ ప్రసాద్ మీద కేసు తప్పు చేయలేదా? తప్పులు చేశారు, కానీ అది వేధింపులు అన్న ఫీలింగ్ కలగనివ్వకూడదు. అట్లాగే ఇక్కడ బఘేల్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వాళ్ళ కొడుకుని కరెక్ట్గా ఇప్పుడు అరెస్ట్ చేయడం, పుట్టినరోజున అరెస్ట్ చేయడం ఒక సింపతి క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఉంది. రాహుల్ గాంధీ మా బావగారి మీద కేసులు పెడుతున్నారు అంటున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే అవినీతి జరగలేదని నేను అవినీతి జరిగి ఉండొచ్చు, అది నిరూపించేటప్పటికో 25 ఏళ్ళు పడుతుంది. మన దేశంలో న్యాయ వ్యవస్థ సిస్టమ్ అట్లుంది, ప్రభుత్వ వ్యవస్థల సిస్టమ్ అట్లుంది. కానీ పబ్లిక్లో అవినీతి కేసు మీద ఉన్నటువంటి కారణంగా వాళ్ళని అవినీతి పరులు అనుకోవట్లేదు, అది వేధింపులు అనుకుంటున్నారు, కక్ష సాధింపులు అనుకుంటున్నారు. కాబట్టి సెంటిమెంట్లు రేగితే అది ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోవాలి.